కట్టట్లేదా? గట్టిగా మాట్లాడండి. ఇప్పుడు మీ నుంచే స్పందన రావాల్సింది. మాది డైరెక్ట్ వాళ్ళు చూస్తారు. మీ వేదన వాళ్ళందరినీ పిలుస్తున్నారు. ఆంటీ అందరినీ వీళ్ళు ఎంత దీన స్థితిలో ఉన్నారంటే ఇక్కడ 30 ఇల్లులు ఉన్నాయండి. 30 ఇల్లులు చూస్తే మాత్రం చాలా హైలీ అఫీషియల్గా బాగానే కట్టించుకున్నారు. కానీ బయటకు వస్తే వీళ్ళ వాతావరణం ఏ రకంగా ఉందంటే డ్రైనేజ్ నీళ్ళ సమస్య ఆడ ఉన్నాయి. ఎందుకు అట్లా డ్రైనేజ్ నీళ్ళు పన్నాయంటే సగం వరకు కాలువలు వేసేసారు, సగం వరకు వదిలిపెట్టేశారు. ఆ డ్రైనేజ్ కాలువలు మొత్తం వచ్చి ఈ ఇల్లు కాడ నిలబడుతున్నాయి. ప్లస్ ఇంకోటి అంటే ఇక్కడ రోడ్లు లేవు కాబట్టి, నీళ్లు పోయే స్థలాలు లేవు కాబట్టి ఆ మొత్తం వచ్చి ఇక్కడ ఒక చెరువులాగా నిలబడుతుంది. ఆ చెరువులాగా నిలబడి ఏమవుతున్నాయి, రోజు సాయంత్రం కొద్ది మొబ్బు అయితే 7 నుంచి 7:30 మధ్యలో పాములు డైలీ వస్తున్నాయని చెప్పి వీళ్ళు వాపోతున్నారు, చాలా బాధపడుతున్నారు. ఇంకోటి ఏంటంటే మేజర్గా దోమల సమస్య. ప్రతి ఒక్క ఇళ్లలో పిల్లలకి అందరికీ జ్వరాలు వచ్చేసినాయని వాళ్ళు వాపోతున్నారు. దీనికి ఏంటంటే చాలా వరకు గత ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థకు కానీ సచివాలయంలో కానీ ఎమ్మెల్యే దృష్టికైనా కానీ ఇక్కడ వాళ్ళందరూ తీసుకెళ్లారు. కానీ వాళ్ళందరూ జస్ట్ విన్నారు, సరే అని చెప్పారు, పక్కకి వెళ్ళిపోయినారు. దాదాపు ఇట్లా 5 సంవత్సరాలు జరిగిపోయింది. ఇప్పుడు ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చింది. ఆ కూటమి ప్రభుత్వంలో వాళ్ళకి న్యాయం అనిపిస్తుంది. సార్ మీరంతా మీరు న్యాయం చేస్తారని మిమ్మల్ని నమ్మి మేము ఆశిస్తున్నాము, మా సమస్య మీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి అంటున్నారు. ఖచ్చితంగా అయినంత వీళ్ళ సమస్య ఏదైతే ఉందో అధికార దృష్టికి తీసుకెళ్తాం, వీళ్ళకి అయినంత తొందరలో న్యాయం చేస్తామని కూడా చెప్తున్నాం. నా పేరు खाजा आदोनी। अस्सलाम वालेकुम भैया, हमारे यहाँ बाईपास का नहीं, आधे नाले डाली आधे नहीं डाली। एरिया को वेंकटेश्वरा स्टेट हो, आधे नाले डाली आधे नहीं डाली। वो नाले का पानी से हमारे यहाँ पूरा आग छोड़ रहा है, पूरा भर को गया है। अब घरा बनी हमें यहाँ सांपा वो आ रही, बच्चों को प्रॉब्लम 7 बजते माने जो पूरा सांपा वो आती, बच्चों को छोड़ने डर हो रहा है। सबको भी बोले हमें, गए बार ऐसे जगन उनको भी बोले सबको भी ऐसा नाले आ रही तो बोल को जब कराओ को तो नहीं कराए उन्होंने, अब ये बार कराओ भैया। सर हमने बहुत प्रॉब्लम है, कौन भी पकड़ा लेते नहीं क्या नहीं। अब मैं घर बन रही हूँ यहाँ पूरा ये आग छोड़ा पानी हो को ये सबको, अब कैसा बनना हमें। अब घर में आग है तो भी सांपा वो आती, कैसा करना सर, जरा करो हमारा प्रॉब्लम साल तुम्हें। ఇది వెంకటేశ్వర కాలనీ ఎస్టేట్ అండి. ఇక్కడ చాలా రోడ్డు ప్రాబ్లం ఉంది, ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. కాలువలు లేవు, రోడ్లు లేవు. వర్షం వస్తే పాములు కూడా చాలా ఎక్కువ అవుతాయి. వర్షం వచ్చిన తర్వాత ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడానికి కూడా లేదు. దీన్ని కొంచెం సీరియస్గా తీసుకొని పరిష్కరించాలని కోరుకుంటున్నాను. వచ్చారండి, చెప్పాము, కానీ చూస్తామన్నారు కానీ ఏం చేయలేదు. ఎమ్మెల్యే కూడా చెప్పారు, వాలంటీర్లకు కూడా చెప్పాము కానీ ఏమి ఎఫెక్ట్ అయితే లేదు. చూస్తాము సార్ చెప్తామన్నారు, ఏం చెప్పండి దాని పక్కన ఉన్న వాళ్ళకి చెప్పినారు చూడండి అని, అంతే వెళ్ళిపోయినారు. మేము 4 గంటల నుంచి ఉన్నాము. 5 ఇప్పుడు 5వ సంవత్సరం ఇది. గట్టిగా మాట్లాడండి. ఇప్పుడు మీ నుంచి స్పందన రావాల్సింది. మాది డైరెక్ట్ వాళ్ళు చూస్తారు. వాళ్ళందరినీ పిలుస్తున్నారు.